సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కాసేపట్లో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో భేటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ స్టార్ట్ అవుతోంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నగేష్ తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సుమారు 500 మంది పాల్గొననున్నారు. కాగా సన్నాహక సమావేశాలను కేటీఆర్ తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సమన్వయం చేయనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో లోక్సభ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను అప్పగించే ఛాన్స్ ఉంది. కాగా ఈ సన్నాహక సమావేశాలలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని రెడీ చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ సన్నాహక భేటీల ప్రారంభ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్ వివరించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కాసేపట్లో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, నేటి నుండి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ప్రారంభమై ఇటు బీఆర్ఎస్ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలకు గులాబీ పార్టీ పూర్తిగా సన్నద్ధమైనట్టుగా ఇక్కడ నుంచి తెలుస్తుంది. తెలంగాణ భవన్ వేదిక ముఖ్య నేతలతో నేటి నుంచి వరుస భేటీలు కూడా ఉండబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమ్మతమైందని, ఇందులో భాగంగా నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదిక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశం నిర్వహించుతున్నారు. ఇక 2 విడతల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గం వారిగా సమీక్షలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజులు విరమించి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తర్వాత పార్టీ కొనసాగించింది. మొదట ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆ రకంగా అనుసరించి ఆ పార్లమెంట్ నుంచి కూడా పూర్తిగా అందరూ కూడా హైదరాబాద్ రావడం జరిగింది. సో నేను ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ళ, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, ఇలా 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాద్, ఇలా 12న భువనగిరి. ఇదంతా కూడా మొదటి దిశ ఈ సమీక్ష జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.